దశరథుడు ఎన్నో నోములు నోచి యాగాలు చేసి నలుగురు పుత్రులను పొందాడు. పుత్రవాత్సల్యంతో కాలాన్ని గడుపుతున్నాడు. రాముణ్ణి చూడనిదే క్షణమైనా గడుపలేడు. పుత్రులకు వివాహం చేయాలని నిశ్చయించాడు. మంత్రులు పురోహితుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. వివాహం గూర్చి మాట్లాడుతుండగా అకస్మాత్తుగా అక్కడకు విశ్వామిత్రుడు వచ్చాడు. విశ్వామిత్రుడు గొప్ప తేజస్శాలి. సృష్టికి ప్రతి సృష్టి చేయగల సమర్థుడు. అతిథి దేవోభవ అంటారు గదా. అతిథి మనకు దేవుడితో సమానం. కాబట్టి ఇది తెలిసిన దశరథుడు విశ్వామిత్రుని ఎంతో ఆదరంగా స్వాగతించాడు. ఉచిత రీతిన మర్యాదలు గావించాడు. రెండు చేతులు జోడించి ఇలా అన్నాడు: వచ్చిన కారణం చెప్పండి, ఎంతటి కార్యమైనా నెరవేరుస్తానన్నాడు. దశరథుని వినయానికి విశ్వామిత్రుడు మురిసిపోయాడు. వశిష్ఠుని ఉపదేశాలు పొందినవాడివి. పెద్దల పట్ల చూపిస్తున్న వినయ విధేయతలు నాకు సంతోషాన్నిచ్చాయి. నీ ప్రవర్తన నాకు నచ్చింది అని మెచ్చుకున్నాడు. వచ్చిన పనిని చెబుతాను, నీవు దానిని తప్పకుండా పాటించాలి. ఆడిన మాట తప్పవద్దు అంటూ అసలు విషయం చెప్పాడు. ఓ రాజా, నేనొక యజ్ఞాన్ని చేయాలనుకుంటున్నాను. దానికి మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారు. నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను. వారిని కోపించడం గాని శపించడం గాని చేయకూడదు. ఉచితానుచితాలు గ్రహించకుండా శక్తిని దుర్వినియోగం చేయడం మంచిది కాదు. అందుకు తగినవాడు శ్రీరాముడు. సత్యపరాక్రముడు, శూరుడు అయిన శ్రీరాముడు ఆ రాక్షసులను చంపగలడు. ఒక 10 దినాలు నాతో పంపించు. శ్రీరాముడికి అనేక శ్రేయస్సులు కలుగుతాయి. రాక్షసులతో పోరాడే గొప్ప సమర్థుడు. శ్రీరాముని పరాక్రమం గూర్చి నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవుల వారికి, మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతనే రాముణ్ణి నాతో పంపమని అన్నాడు విశ్వామిత్రుడు. ఈ మాటలు వినగానే దశరథుని గుండెలో రాయి పడింది. చేతులు జోడించి ఇలా అన్నాడు: మహర్షి, నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధాలు చేయడం తెలియదు. ఎప్పుడు యుద్ధాలు చేయలేదు. తగిన పరిజ్ఞానం లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా నా రాముణ్ణి వదిలి నేను ఒక్క క్షణమైనా బతకలేను. మా నోముల పంట రాముడు. మీ యాగాన్ని నేను రక్షిస్తాను. ధనుర్బాణాలు చేతపట్టి మీ వెంట నేను వస్తాను అన్నాడు దశరథుడు. ఇంతకు ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారు అని దశరథుడు అడిగాడు. విశ్వామిత్రుడు ఇలా చెబుతున్నాడు: పౌలస్త్య వంశానికి చెందిన విశ్రవసుడనే ముని కుమారుడు రావణాసురుడు. అతడు కుబేరుని సోదరుడు. అనేక రాక్షస బలగాలు కలవాడు. రాక్షస మాయలన్నీ వాడికి తెలుసు. బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వలన గర్వంతో చెలరేగిపోతున్నాడు. ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు. అటువంటి వాడికి యజ్ఞాలు భగ్నం చేయడం ఒక లెక్క కాదని ప్రత్యక్షంగా పాల్గొనడు. అతని అండ చూసుకుని మారీచ, సుబాహులు మాయోపాయాలచే యజ్ఞాలు భగ్నం చేస్తూ ఉంటారు. ఈ మాటలకు దశరథుడు మరింత భయపడ్డాడు. యమునితో సమానులైన వారిని ఎదుర్కోవడం నా వల్ల కాదు. మా చిన్ని పాపణ్ణి పంపను అంటూ దశరథుడు తప్పించుకోవాలని చూశాడు. విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంటా వంటా లేదు. నీ వందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో వెళతాను. మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రమగుచున్నదని వశిష్ఠ మహర్షి గమనించాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు చెప్పాడు. మాట తప్పిన వానికి ఎన్ని ధర్మకార్యాలు ఆచరించినా ఫలితం దక్కబోదని హెచ్చరించాడు. ఏ విధమైన అస్త్రప్రయోగమైనా చేయించగలడు. ధనుర్విద్యలో గొప్ప ప్రజ్ఞా పాఠవాలు కలవాడు. విశ్వామిత్రుని వెంట రాముణ్ణి పంపించడంలో సంశయానికి తావుండకూడదు అని శుతిమెత్తగా సూచించాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు మారు మాట లేక తలవంచాడు. రామ లక్ష్మణులను పిలిపించాడు. కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. ప్రశాంతమైన మనసుతో విశ్వామిత్రునికి అప్పగించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బల, అతిబల వంటి గొప్ప గొప్ప విద్యల్ని నేర్పించి రాక్షస సంహారానికి ఎలా శ్రీకారం చుట్టాడు అనేది తర్వాత తెలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. ఇక సెలవు.